రిలేటెడ్. ఈరోజు మనము క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ క్యాండిడేట్ లాగిన్ గురించి తెలుసుకుంటున్నాం. అంటే కంప్లీట్ డీటెయిల్‌గా. లైక్ మీరు ఎవరైతే మన కౌన్సెలింగ్ అయితే అయిపోయింది. స్టార్ట్ అయిపోయింది కదా ఆల్రెడీ. ఎవరైతే కౌన్సెలింగ్ అయిపోయిందో లైక్ మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ వాళ్ళకు ఈ వీడియో చాలా హెల్ప్‌ఫుల్ అయితది. ఎందుకంటే కౌన్సెలింగ్ అయిపోతేనే మీకు క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ చేయొస్తది. ఒకవేళ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ చేస్తేనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవస్తది. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వన్ మెయిన్ థింగ్ మాట్లాడదాం అనుకుంటున్నా ఏందంటే, చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేస్తలేరు. సబ్స్క్రైబ్ చేస్తే ఏందంటే లైక్ నాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తది. అండ్ ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అయితది. లైక్ కూడా చేస్తలేరు ఎవరు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలామందికి ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. చాలామంది ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు బట్ వెళ్ళిపోతున్నారు. బట్ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తలేరు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే బెటర్ ఉంటది. ఎందుకంటే ఇంకా ఎక్కువ రీచ్ ఉంటది. నాకు కూడా ఇంకెక్కువ పుష్ వస్తది కాబట్టి ఛానల్‌కి ఇంకా ఎక్కువ మందికి రీచ్ వస్తది. అండ్ నాకు కూడా మంచి మోటివేషన్ వస్తది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్‌లో అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తాయి చాలా మటుకు. లైక్స్ కూడా ఎవరు చేస్తలేరు. చేస్తే ఏమైతదంటే కొంచెం రీచ్ ఎక్కువ వెళ్తది. రీచ్ ఎక్కువ వెళ్తే ఎక్కువ మందికి తెలుస్తది. ఎందుకంటే ఇవన్నీ ఇన్ఫర్మేటివ్ వీడియోసే కదా. నా ఛానల్‌కెళ్ళండి. నా ఛానల్‌లో అన్నీ మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తాయి పక్కా. మీ లైఫ్‌కి సంబంధించినైనా, స్టడీస్‌కి సంబంధించినైనా, స్టూడెంట్ లైఫ్‌కి సంబంధించినవి ఏవైనా ఉంటాయి. సరే ఇప్పుడైతే మన వీడియోకి వెళ్ళిపోదాం. ఈరోజు వచ్చేసి మనం టీజీ ఈసెట్ 2026 రిజిస్ట్రేషన్ గురించి తెలుసుకుందాం. మీరు కౌన్సిలింగ్ అయిపోయినాక మీకేందంటే ఆర్ఓసి ఫామ్ అనేది వస్తది కదా. ఆర్ఓసి ఫామ్ అండ్ మీరు కౌన్సిలింగ్ అయిపోయాక మీ ఫోన్‌కి వస్తది. ఒక మెసేజ్ వస్తది. మీ లాగిన్ ఐడీ అండ్ మీ లాగిన్ ఐడీ అవన్నీ మీ ఫోన్‌కి వస్తది. ఏం చేయండి అంటే ఈ సైట్‌కెళ్ళండి. ఈ సైట్‌కెళ్ళంగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తది. ఇక్కడికొచ్చి మీరు అదే ఇక్కడ చూస్తున్నారుగా పేమెంట్ ఫీ ఇవన్నీ లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ఫీ ఇంకా కౌన్సిలింగ్‌కి ఎట్లా స్లాట్ బుక్ చేసుకోవాలని. దాని తర్వాత ఇక్కడ మీకు కొత్త ఆప్షన్స్ ఇప్పుడే నిన్నటి నుంచి ఈరోజు నుంచి కనబడుతున్నాయి కదా. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని. మీకు ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది ఏదైతే ఇక్కడ ఉందో బటన్ దాన్ని క్లిక్ చేయండి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తది. ఇక్కడ ఈ ఇంటర్ఫేస్ ఏందంటే లైక్ క్యాండిడేట్ హ్యాస్ టు రిజిస్టర్ ఆఫ్టర్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ టు హెల్ప్ లైన్ సెంటర్ హెచ్ఎల్‌సి. అదే మన కౌన్సిలింగ్ ఎక్కడైతే చేసుకుంటామో దాన్ని హెల్ప్ లైన్ సెంటర్ అంటారు. అక్కడ వెరిఫికేషన్ అయిపోయినాకనే ఈడ క్యాండిడేట్ హ్యాస్ టు రిజిస్టర్ అక్కడ అయిపోయినాకనే మీకు ఇక్కడ వస్తుంది. సో ఇది ఎక్కడైతే ఇప్పుడు ఇందులో మీరు ఏం డీటెయిల్స్ ఇవ్వాలంటే రిజిస్ట్రేషన్ ఫామ్ నెంబర్, టీజీ ఈసెట్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఎంటర్ చేయాలి. లాస్ట్ టైం మీరు దానికి ఈ పేమెంట్ కోసం చేసిన డీటెయిల్స్ సేమ్ మీ హాల్ టికెట్లోనే ఉంటాయి. ఇవన్నీ ర్యాంక్ ఇవన్నీ ఇట్లా డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఏదైతే జనరేట్ అని ఉందో జనరేట్ పాస్వర్డ్ అని ఉందిగా అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. అప్పుడు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది జరిగినాక మీకు ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. ఎలా అంటే మీ ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అక్కడికెళ్ళి మీ టోటల్ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే చేస్తుంది. డిస్ప్లే చేసినాక అక్కడ మీకు పాస్వర్డ్ క్రియేట్ చేయమని ఇస్తుంది. పాస్వర్డ్, రీఎంటర్ పాస్వర్డ్, మీ మొబైల్ నెంబర్ అవన్నీ ఎంటర్ చేసి ఓకే కొట్టాలి. జనరేట్ పాస్వర్డ్ అని కొట్టాలని వస్తుంది. ఇది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. అలా చేసినాక మీ పాస్వర్డ్ ఇవన్నీ జనరేట్ అవుతాయి. అక్కడ మీరు మీ ఫామ్ అనేది ఉంటుంది కదా, ఫామ్ నెంబరు, మీ హాల్ టికెట్, అక్కడ మీ పాస్వర్డ్ ఇవన్నీ కొట్టాల్సి వస్తుంది. పాస్వర్డ్లో మెయిన్ థింగ్ ఏంటంటే క్యాపిటల్ లెటర్స్. ఒక క్యాపిటల్ లెటర్ పక్కా ఉండాలి పాస్వర్డ్లో. అక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయినాక జనరేట్ పాస్వర్డ్ ఇక్కడ ఏదైతే జనరేట్ పాస్వర్డ్ అని ఉందో ఇది క్లిక్ చేసినాక మీకు ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. ఆ ఇంటర్ఫేస్ వచ్చినాక మీకు అక్కడ పాస్వర్డ్, రీఎంటర్ పాస్వర్డ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అని అడుగుతుంది. అవన్నీ డీటెయిల్స్ ఇచ్చేయాలి. పాస్వర్డ్ ఏం చేయాలంటే మెయిన్గా మీకు 8 క్యారెక్టర్స్ ఉండాలి పక్కా. 8 క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకొని 8 క్యారెక్టర్స్. ఒక క్యాపిటల్ లెటర్ పక్కా ఉండాలి, ఒక స్మాల్ లెటర్స్ ఉండాలి, ఒక నెంబర్ అయితే పక్కా ఉండాలి. స్పెషల్ క్యారెక్టర్స్ గురించి వాళ్ళు అడిగితే స్పెషల్ క్యారెక్టర్స్ ఇవ్వండి, లేకపోతే లేదు. కొన్నిసార్లు అడుగుతారు, కొన్నిసార్లు అడగరు. సో అది స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి ఒకవేళ వాళ్ళు అడిగితే ఇవ్వండి, లేకపోతే అక్కడైతే మెన్షన్ చేస్తారు పక్కా. గుర్తుపెట్టుకోండి మెయిన్ థింగ్ ఏంటంటే ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక నెంబర్ పక్కా ఉండాలి, స్మాల్ లెటర్స్ కూడా ఉండాలి పక్కా. ఒకవేళ స్పెషల్ క్యారెక్టర్స్ అని వాడు అక్కడ మెన్షన్ చేస్తే అవి ఇవ్వండి, లేకపోతే ఏం చేయకండి. పాస్వర్డ్ అనేది ఎంత జాగ్రత్తగా ఇవ్వండి అంటే మీ పాస్వర్డ్ అనేది చాలా గుర్తుండే పాస్వర్డ్. మీరు మీకు మాత్రమే గుర్తుండే పాస్వర్డ్ అనేది ఇవ్వండి. ఎందుకంటే వేరే వాళ్ళకి చెప్పకండి అవన్నీ డీటెయిల్స్. మీ డీటెయిల్స్ వేరే వాళ్ళకి చెప్పారనుకో ప్రాబ్లం ఏమవుతుందంటే మీ డీటెయిల్స్ ఒక్కసారి వేరే వాళ్ళు చెప్పారనుకో, ఒకవేళ వాళ్ళకు బై మిస్టేక్లోనైనా మీ కావాల్సుకొనైనా మీ మీద ఏమైనా
కోపం అట్లాంటివి ఉన్నా, లేకపోతే ఏదో ఒకటి మీ బై మిస్టేక్‌లో అయినా మీ వెబ్ ఆప్షన్స్‌లోకెళ్ళి అవే డీటెయిల్స్ కొట్టి వాళ్ళు ఒకవేళ అడ్డగోలు ఎట్లా పడితే అట్లా పెట్టి సబ్మిట్ కొట్టిరంటే మీ ఫేజ్ అనేది వేస్ట్ అయిపోతది. సబ్మిట్ కొట్టిరంటే ఫేజ్ అనేది వేస్ట్ అయిపోతది. సో, అది అయిపోయినాక ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది అయిపోతది. అయిపోయినాక నెక్స్ట్ వచ్చి మనము మళ్ళా బ్యాకొచ్చి మళ్ళీ ఇదే వెబ్‌సైట్‌కొచ్చి ఇక్కడ కనబడే క్యాండిడేట్స్ లాగిన్ అనేది ఉంటది. ఈ క్యాండిడేట్స్ లాగిన్ అనే దగ్గరకొచ్చి ఇక్కడ ఈ ఇంటర్ఫేస్ వస్తది. ఇక్కడ మీకు అడుగుతది చూడు. ఇప్పుడు నేను ఇంకా రిజిస్టర్ కాలే అనుకో, క్యాండిడేట్ రిజిస్టర్‌కెళ్ళి రిజిస్టర్ అవ్వమనండి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ క్లిక్ హియర్ టు రీసెట్ పాస్వర్డ్ అని అడుగుతది. పాస్వర్డ్ షుడ్ కంటైన్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఇక్కడ మీకు డీటెయిల్స్ అడుగుతాడు చూడు. అట్‌లీస్ట్ 8 క్యారెక్టర్స్ ఇంక్లూడింగ్ లోవర్ కేస్ లెటర్స్, అప్పర్ కేస్ లెటర్స్, నంబర్స్ అండ్ స్పెషల్ సింబల్స్. వాడు అడుగుతున్నట్టు ఇవ్వాలి. అండ్ సెండ్ ఎస్ఎంఎస్ టు గెట్ అంటే ఇది ఇచ్చి దీనికి ఎస్ఎంఎస్ ఇస్తే మీ హాల్ టికెట్ నెంబర్ అని ఇస్తే ఈ నెంబర్‌కి మీకు ఇలా ఈ ఫార్మాట్‌లో మీకొస్తాయి. ఏదైతే రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటదో అది ఇలా వస్తది. తర్వాత ఫర్ సెక్యూరిటీ రీజన్ మోర్ దెన్ 1 క్యాండిడేట్ షుడ్ నాట్ లాగిన్ ఫ్రమ్ వన్ సేమ్ అంటే ఒక కంప్యూటర్‌లో ఒక్కరే లాగిన్ కావాలి. ఇప్పుడు నా ల్యాప్‌టాప్ ఉంది. ల్యాప్‌టాప్ నుంచి ఒక్కరే లాగిన్ కావాలి. అదే 10 మంది లాగిన్ అయితే, ఇద్దరు లాగిన్ అయితే అంటే కాదు. ఆల్వేస్ మళ్ళా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇది ఎంటర్ చేసిరంటే క్యాండిడేట్ ఎంటర్ చేసిరంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇంటర్ఫేస్‌కి వెళ్ళిపోతారు. సో, ఒక్కసారి వెళ్ళినాక మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాక పక్కా సేవ్ చేసినాక లాగౌట్ కొట్టండి. ఎందుకంటే లాగౌట్ కొట్టకపోతే ఇక్కడ చూడండి సేమ్ క్యాండిడేట్ షుడ్ నాట్ లాగిన్ ఫ్రమ్ మోర్ దెన్ 1 కంప్యూటర్ అట్ ది సేమ్ టైమ్. ఒక్కటే క్యాండిడేట్ ఇప్పుడు ఈ పక్కన నేను ఫోన్ పెట్టుకొని ఇంకో కంప్యూటర్ పెట్టుకొని మూడిట్లలో ఒకటేసారి లాగిన్ అవుతా అంటే అది కొంచెం ప్రాబ్లమ్ వస్తుంది. అట్లా కూడా చేయకండి. అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆప్షన్ ఎంట్రీస్ ఆల్వేస్ లాగౌట్ ప్రాపర్లీ అండ్ క్లోజ్ ద బ్రౌజర్. ఇందాక చెప్పినా అట్లా సేమ్ చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇక్కడికొచ్చి ప్రాసెస్ ఏందంటే ఈ లాగిన్ ఐడీ నెంబర్ అని ఉంటది చూడు. ఈ లాగిన్ ఐడీ నెంబర్ అనేది మీకు మెయిల్‌కొస్తది. ఆ నెంబర్ హాల్ టికెట్ టీజీ ఈసెట్ హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ ఏదైతే మీరు క్రియేట్ చేసారో అది, డేట్ ఆఫ్ బర్త్ మీది. అండ్ ఇక్కడైతే ఇది కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చాలో ఉన్న ఇమేజ్ వాల్యూ అనేది ఇక్కడ ఎగ్జాక్ట్‌గా ఎంటర్ చేయండి. ఇక్కడ స్మాల్ యూ, క్యాపిటల్ ఎం, క్యాపిటల్ ఎక్స్ 7 అండ్ స్మాల్ జే, క్యాపిటల్ సి అని ఉంది కదా, ఇది ఎగ్జాక్ట్‌గా చేయాలి. ఇక్కడ యూ ఒక్కటే స్మాల్ ఉంది కదా, కానీ మీరు కరెక్ట్ చూస్తే మీరు ఏమనుకుంటారంటే చిన్నగా ఉంది, పెద్దగా ఉంది అని అనుకుంటారు. కానీ అది ఏదంటే దాని క్యాపిటలా లేకపోతే స్మాల్ అనేది ఇండికేట్ చేస్తుంది. దాన్ని మంచిగా డీటెయిల్‌గా ఎగ్జాక్ట్‌గా ఉన్నట్టు ఇందులో ఎంటర్ చేయండి. ఇవన్నీ ఎంటర్ చేసినాక సైన్ ఇన్ అని ఉంటుంది. ఈ సైన్ ఇన్ ఆప్షన్ అనేది ప్రెస్ చేయండి. ఈ సైన్ ఇన్ అన్న ఆప్షన్ ప్రెస్ చేస్తే మీకు మీ వెబ్ ఆప్షన్స్ అనేది కనబడుతుంది. నేను ఇంకా ఏదైతే డీటెయిల్స్ తీసుకొని చేయలేదు, దానికి ఒక మంచి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలనేది ఆల్రెడీ ఒక వీడియో చేసిన. ఇంకా డీటెయిల్గా కావాలంటే కమెంట్ చేయండి, నేను ఇంకో ట్రై చేస్తా చేయడానికి ఎవరిదైనా డీటెయిల్స్ తీసుకొని. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే మన బేసిక్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఏందో 15th నుంచి 18th మధ్యలో జరుగుతుంది. అంటే 18th వరకే మీకు ఛాన్స్ ఉంది కౌన్సిలింగ్ అయిపోయే వరకు. కౌన్సిలింగ్ పెట్టుకోనికి ఈ 15, 16, 17, 18లోనే కౌన్సిలింగ్ అయిపోతుంది స్లాట్ బుక్ చేసుకోనికి. ఏదైతే పేమెంట్ ఇవన్నీ ఉంటాయో ఆ పేమెంట్ ప్రాసెస్ అని ఇందులోనే. మళ్ళీ స్లాట్ ఏమో 17th నుంచి 19th మధ్యలోనే వెరిఫికేషన్స్ చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అనేది 17, 18, 19 3 days మాత్రమే చేస్తారు. కాబట్టి తొందరగా పెట్టుకోండి. సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయో చూసుకొని తీసుకోండి. వాటి గురించి కూడా వీడియోస్ చేసిన అవన్నీ కూడా పెడతా. ఇక్కడ ఐ బటన్ ఉంటుంది, ఐ బటన్లో వస్తుంది. లేదా మీరు మళ్ళీ నా ఛానల్కి వెళ్ళండి, చూసుకోండి, అక్కడ కూడా వస్తాయి వీడియోస్ సేమ్. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అంటే ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినాక ఆ రోజు సాయంత్రం నుంచే మీకు ఆల్రెడీ మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది లాగిన్ ఐడి. ఆ లాగిన్ ఐడి తోటి ఇందాక చెప్పినట్టే వీడియోలో లాగిన్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ అయిపోయాక క్యాండిడేట్ లాగిన్ కొట్టి మీ వెబ్ ఆప్షన్స్ అనేది ఎంటర్ చేయండి. అండ్ మెయిన్గా గుర్తుపెట్టుకోండి 21st రోజే లాస్ట్ డేట్. ఆ రోజు ఆప్షన్స్ అన్ని ఫ్రీజ్ అయిపోతాయి. మీరు అప్పటిలోపే అన్ని సేవ్ చేసి పెట్టుకోవాలి, సబ్మిట్ కొట్టేయాలి. సబ్మిట్ కొట్టకపోయినా డైరెక్ట్ సబ్మిట్ అయిపోతాయి ఈ ఎక్సర్సైజ్ ఆప్షన్స్లో ఏదైతే 21st రోజు ఉందో. అండ్ మీరు ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో లైక్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అని ఉంటుంది చూడు, అది 24th రోజైనా దాని ముందైనా వచ్చేస్తాయి మీకు. అండ్ మీరు ఒక్కసారి మీకు అలాట్ అయిన కాలేజ్కి ఫీ పేమెంట్ అనేది సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఉంటాయి కదా, అవన్నీ 24 నుంచి 27 మధ్యలోనే ఉంటుంది ఆ ఫస్ట్ ఫేజ్కి. ఈ ఫస్ట్ ఫేజ్ వరకు డీటెయిల్స్ ఇవి. 24th నుంచి 27 మధ్యలోనే మీకు వచ్చిన కాలేజ్కి ఫీజు అనేది ఉంటుందో అది ఆన్లైన్లో పేమెంట్ చేసేయాలి వెబ్సైట్ త్రూ. అండ్ పేమెంట్ వెబ్సైట్ త్రూ చేశాక కాలేజ్కి సెల్ఫ్ రిపోర్ట్ తీసుకెళ్ళి ఇవ్వాలి విత్ ఆల్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఒరిజినల్స్. ఈ వీడియోకి ఇంతే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మళ్ళీ మెన్షన్ చేస్తున్నా,
మీరు ఏమనుకుంటారంటే ఛానల్ చూసి ఓన్లీ కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా వీనికేంది సబ్స్క్రైబ్ చేసేది అనుకుంటారు కానీ బట్ ఈ ఛానల్ స్టార్ట్ చేసి 2.5 వీక్స్ అవుతుంది. సో అందరూ మీలాగా అనుకొని వెళ్ళిపోతారు కానీ సబ్స్క్రైబ్ చేస్తేనే కదా వాళ్ళకి కూడా అనిపిస్తుంది అరే గ్రో అవుతుంది ఛానల్ అని. ఇప్పటికీ కూడా చాలామంది చేస్తున్నారు బట్ ఇంకొంచెం మంచిగా నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది మీరు అందరూ చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఎందుకంటే వ్యూస్ ఏమో ఎక్కువ వస్తున్నాయి అండ్ సబ్స్క్రిప్షన్ ఏమో రోజుకి ఒక్కటి కూడా సరిగ్గా అవ్వట్లేదు, చాలా తక్కువ అవుతుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కా, లైక్ చేయండి వీడియోస్ అన్నీ కూడా చూసి అన్నిటికీ లైక్ చేయండి. మీకు ఏం డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. నా కమెంట్ సెక్షన్స్ అన్నీ ఎంత ఫుల్ ఉంటాయో కమెంట్ సెక్షన్ మాత్రం పక్కా నేను కమెంట్ చేస్తాను ఎవరు డౌట్ అడిగినా అని. And thank you for watching. I'll be uploading a new video if you comment on these videos, and I'll be uploading another video if you want on the ఏదైతే మన వెబ్ ఆప్షన్స్ ఇంకా డీటెయిల్గా కావాలంటే అది కూడా అప్లోడ్ చేస్తా. మిగతా వీడియోస్ కూడా నా ఛానల్లోనే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బాయ్.